అక్షరం లక్ష మెదళ్ళ కదలిక అన్నారు ప్రజాకవి కాళోజీ. అక్షరం కార్యక్రమం ద్వారా తెలుగు వన్ ఛానల్ ఎందరో తెలుగు కవులను కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈరోజు సంగీత సాహిత్య రంగాల్లో ప్రతిభామూర్తులైన నోరి రఘురామమూర్తి, వెంకట హేమ కళ్యాణి దంపతులను పరిచయం చేయబోతున్నాం. నోరి రఘురామమూర్తి ఎన్నో పుస్తకాలు రాశారు. గజల్ గాయకునిగా పేరు పొందారు. నోరి హేమ కళ్యాణి రచయిత్రిగా, గాయకురాలిగా ఖ్యాతి గడించారు. ఈ దంపతులు తమదైన రంగాలలో రాణిస్తున్నారు. అందరికీ ఆనందం పంచుతున్నారు. అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థల చేత ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. దాసరి ఫిలిం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో సాహిత్య సంగీత పురస్కారాలు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగువాణి ప్రేక్షకులకు నమస్తే. నా పేరు కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ. ఈరోజు మన మధ్య ప్రముఖ కవి, రచయిత, గజల్ గాయకుడు నోరి రఘురామమూర్తి గారు, అదేవిధంగా రచయిత్రి, గాయని, ప్రముఖ గాయని హేమ కళ్యాణి గారు ఉన్నారు. నమస్తేనండి. నమస్తే. ఈరోజు ముఖాముఖి కొనసాగిద్దాం. మీరు సంగీత సాహిత్య సంగమంగా మీరిద్దరూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈరోజు మనం ముఖాముఖి నిర్వహించబోయే ముందు ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీరు ఒక మంచి పాట, మీకు ఇష్టమైనటువంటి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్కారం అండి. మాకు శ్రీ నందమూరి తారక రామారావు గారంటే చాలా ఇష్టం. మా అభిమాన నటులు, మా యొక్క దైవంతో సమానం నందమూరి తారక రామారావు గారు. వారు నటించిన గులేబా కావళి కథ చిత్రం నుంచి ఒక పాటను మీకు వినిపిస్తామండి. సి నారాయణ రెడ్డి గారు రాశారు. తొలుత మేము ఈ సంగీత కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ పాటని మేము పాడేవాళ్ళం. నన్ను దోచుకొందువటే, ఇది కూడా మాకు తొలి పాట. అది మా కార్యక్రమాల్లో. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన, పూలదండవోలే కర్పూర కళికవోలే, కర్పూర కళికవోలే. ధన్యవాదాలండి. చాలా చక్కని సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటను మీరు వినిపించారు. చాలా సంతోషం. నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా రాశారు. మీరు కూడా చాలా చక్కగా గానం చేశారు. ఇప్పుడు మీరు ఒక రచయితగా ఎన్నో పుస్తకాలు రాశారు. గజల్ గాయకునిగా, మరి గజల్ రచయితగా కూడా ఎన్నో పుస్తకాలు రాశారు. మీ సాహిత్య నేపథ్యం ఏమిటి? అంటే మీరు ఈ సాహిత్యాన్ని రాయడానికి ప్రేరణ ఏమిటి? ఎప్పటి నుంచి రాస్తున్నారు? అది నా కాలేజీ రోజుల నుంచి రాస్తున్నానండి. 1967లో స్కూల్ డేస్లో ఉండగా కూడా ఒక నాటిక వేశాను. తర్వాత 69లో కాలేజీలోకి వెళ్ళాక ఇక ఏకపాత్రాభినయాలు, అలాగే కవితలు రాయడము. కాలేజ్ మ్యాగజైన్స్కి ఇంగ్లీష్ కవితలు కూడా రాసేవాడిని, సానెట్ రాసేవాడిని, అలాగే తెలుగు కవితలు కూడా రాసేవాడిని. ఆ మ్యాగజైన్లో కూడా వచ్చేవి. అప్పటి నుంచి కూడా కవితలు రాయడం స్టార్ట్ చేశాను. నేను స్వయంగా పాడుతూ కూడా కవితలు గానం చేసేవాడిని అన్నమాట. అప్పటి నుంచి కూడా నాకు ఆ ప్రస్థానం స్టార్ట్ అయిందండి, నా కవితా ప్రస్థానం. అంటే విద్యార్థి దశలోనే? విద్యార్థి దశ నుంచి కూడా 1967, 68 నుంచి కూడా రాస్తున్నాను. 69 నుంచి నాటికలు, అలాగే కథలు, కవితలు, పద్యాలు అన్ని ప్రక్రియల్లో అప్పటి నుంచే రాయడం స్టార్ట్ చేశాను.
అంటే మీరు తర్వాత ఉద్యోగంకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు? పశుసంవర్ధక శాఖ అండి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంటారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అన్నమాట హైదరాబాద్లోనే. అప్పుడు కూడా అనేక నాటికలు రాశాను. నేను రాసిన నాటికలు టీవీలో రేడియోలో కూడా వచ్చాయండి. ఇప్పుడు నాటికల్లో నటించాము. అంటే మొట్టమొదట నాటికలు రాశారు మీరు? నాటికలు కవితలు అన్నీ ఉన్నాయండి. కాలేజ్ డేస్లో రాసిన నాటికలు కూడా కొన్ని డాక్టర్ అయోమయం అని, భుజంగం అని ఇట్లాంటి నాటికలు రాశాను. అనేక చోట్ల ప్రదర్శించడం, నాకు బహుమతులు కూడా రావడం జరిగింది ఆ నాటికల్లో. మంచి స్క్రిప్ట్కి, దర్శకత్వానికి. అయితే మీరు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అవునండి. అనిమల్ హస్బెండరీలో పనిచేస్తూ ఒక పక్కన అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ ప్రవృత్తిగా ఈ నాటకాలు, కవితలు ఇలా రాయాలని ఎందుకు అనిపించింది? అంటే మీకు దీనికి వెనక ఎవరైనా ప్రేరణ ఉన్నారా? లేదండి, అది దైవ కృప అనుకుంటున్నాను. ఆ సరస్వతి కటాక్షం అని అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో నాటకాలు వేసే ఆసక్తి ఉంది కాబట్టి, అలాగే నాటకాలు రాయడం కూడా రాసేవాడిని కాబట్టి, అదే కవితలు కూడా రాసుకుంటూ వరుసగా వెళ్ళేవాడిని. ఇప్పటిదాకా ఒక 10,000 కవితల పైన రాసి ఉంటానండి. 10,000? అనేక పుస్తకాలు ముద్రించడం జరిగింది. కవితా సంపుటాలు, అలాగే నాటికలు, కథలు కూడా రాసేవాడిని, పత్రికల కథలు, అవి కూడా ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకునే ముందు మీ యొక్క అంటే జీవిత నేపథ్యం, మీ తల్లిదండ్రులు, గురువులు, ఎక్కడ పుట్టారు, ఏమిటి, వాటి గురించి కాస్త వివరించండి. అది యాక్చువల్గా నాది స్వస్థలం చిత్తూరు అండి. నా జననం మాత్రం శ్రీకాళహస్తిలో జరిగింది. విద్యాభ్యాసము, ప్రాథమిక విద్య మరియు కళాశాల విద్య మొత్తం కూడా చిత్తూరులో సాగింది. సైన్స్ స్టూడెంట్ని, సైన్స్ గ్రాడ్యుయేట్ నేను. చాలా చక్కగా జరిగిందండి. అలాగే నేను స్పోర్ట్స్ కూడా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా బాగా ఆడతాను. క్రికెట్ కెప్టెన్గా ఉండేవాడిని స్కూల్లో ఉండగా. కాలేజీలో కూడా వైస్ కెప్టెన్గా పనిచేశాను. అలాగే ఎన్సీసీలో కూడా ఓల్డ్ ట్రూప్ సార్జెంట్గా ఉండేవాడిని అండి. చాలా చక్కగా జరిగింది నా విద్యాభ్యాసం. కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నారండి? అది కూడా. చాలా సంతోషం. తర్వాత మేడం గారిని ఒక ప్రశ్న అడుగుదాం. మీరు సంగీతం అంటే సంగీత కుటుంబం నుంచి మీరు వచ్చారని విన్నాము. మరి మీరు సంగీత అంటే మీ నాన్నగారు, మీ కుటుంబంలో సంగీత విద్య నేర్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మరి మీకు ఎలా ఈ సంగీతం పట్ల ఆసక్తి కలిగింది? నా జననం తిరుపతి అండి, మాది బర్త్ ప్లేస్. మా నాన్నగారు శ్రీ పుల్లెల పేరి సోమయాజులు గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ వయలిన్, ఎస్వి మ్యూజిక్ కాలేజీలో. అలాగే వారు మా తొలి గురువులు. అంటే మీకు చిన్ననాటి నుంచే స్వరాల మీద ఆసక్తి, అనురక్తి కలిగింది, నేర్పించారు అన్నమాట. సో అలాగే మా అక్కయ్య వైవిఎస్ పద్మావతి గారు మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా, ఆమె కూడా మ్యూజిక్ కాలేజ్ రిటైర్ అయ్యారు అనమాట. సో అలాగా చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల అభిరుచి. పెళ్ళైన తర్వాత ఆయన సాహిత్యంతో పాటు నేను కూడా ఆయనతో పాటు అవన్నీ చదువుతూ, చూస్తూ, టైప్ చేసుకుంటూ ఇలా ఉండడం వల్ల కొంచెంగా చిన్న అడుగులు వేస్తున్నాను అనమాట. సో అలా నా ప్రయాణం సాగుతోంది. పెళ్ళి కాక ముందు మామూలుగా కచేరీలు ఏమైనా చేసేవాళ్ళ? అంటే నేను, మా అక్కయ్యలు, మా చెల్లెలు, మేము నలుగురు అక్క చెల్లెళ్ళము. సో అందరం కలిసి పాడడము అలా చేసేవాళ్ళము. కచేరీలు తిరుమలలో కూడా చేసేవాళ్ళం. సో చదువు నా ఇంటర్మీడియట్ అవ్వగానే మ్యారేజ్ అయింది. సో తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేట్ అయ్యాను. అంటే మీరు ఇంటర్మీడియట్ ఉన్నట్టుగానే మీకు పెళ్లి జరిగింది. అవునండి. అప్పుడు పెళ్లి చూపులప్పుడు మీరు ఏమన్నా పాట పాడారా? ఆయన పాడానండి. ఫస్ట్ మా అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చారు. అప్పుడు ముద్దుగారు యశోద పాడమన్నారు. మా వారు ఒకరు సెపరేట్ వచ్చారు. అప్పుడు దేవదేవం భజే పాడమన్నారు అని మా నాన్నగారు ఆర్డర్ అనమాట. ఆయన ఏం చెప్తారు, ఆ పాటే పాడమన్నారు. ఆయన పేరు రఘురామ గారు కదా, అందులో ఆ పాటలో పేరు వస్తుంది కదా. అది ఒకసారి అమ్మింగ్ చేయండి ఆ పాట. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం
దేవదేవం భజే. వావ్, అలా వస్తుంది అనమాట. రఘు పుంగవం కాబట్టి ఆ పాట సెలెక్ట్ చేశారు మా నాన్నగారు. అది యాదృచ్ఛికం, అది ఏమిటో తెలియదు. అంటే అప్పట్లో తెలియలేదు ఆయన పేరు కూడా నాకు మీరు తెలియదు. ఆమె పాట పాడిన వెంటనే మీరు నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకోవాలని. అది నేను సింగర్ నా యొక్క వైఫ్గా రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో, ఎందుకంటే అది అలా కుదిరింది. అలాగే నేను కూడా సాహిత్యంలో ఈ స్థాయికి వస్తానని నేను పాటలు కూడా కొన్ని వందలు రాశానండి. ఆ పాటలు తను పాడడము, యూట్యూబ్ ఛానల్లో పెట్టడము, అవి కూడా చాలా తర్వాత జరిగిన కథ. అవునవును. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ మీరు ఆమె పాట విన్న తర్వాత ఏమనుకున్నారు? ఆహా, ఎంత చాలా చక్కగా ఉంది పాట. నాకు సంగీతం జ్ఞానం అప్పటికి ఉన్నప్పటికీ అన్నమాచార్య కీర్తన ఇంత గొప్ప పాట అని నాకు అప్పుడు తెలిసి, అందులో దాని వాల్యూ కూడా తెలిసింది. ఆ పాట విధానం కానివ్వండి, ఆ అమ్మాయి అనుకువగా ఉండడం కానివ్వండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ వినయ విధేయతలు అన్నీ కూడా నాకు నచ్చి. మీకు సాహిత్యం ఉంది, ఆ సంగీత కుటుంబంతో మళ్ళీ సంబంధం కావాలనుకున్నారు. అలా దేవుడు కుదిర్చిన సంబంధంగానే అనుకోవాలి. అలా పెళ్ళి అయింది. ఆ తర్వాత మీరు సాహిత్య కృషి చేస్తూ ఉన్నారు. అవును. మీరు ఎన్ని పుస్తకాలు రాసి ఉంటారు ఇప్పటికి? నేను ఒక 70 పుస్తకాలు ఉన్నాయి. 50 పుస్తకాలు అయితే ముద్రణ అయినాయి సార్. కొన్ని ముఖ్యమైన పుస్తకాలు తీసుకొచ్చాను కూడా. అంటే ఈ రచనలు చేయాలి అనే సంకల్పము మీకు చిన్ననాడు కలిగిందన్నారు స్కూల్ దశలోనే. దీని వెనక సాహిత్య గురువులు ఎవరైనా ఉన్నారా మీకు? సాహిత్య గురువులు అంటూ యాక్చువల్గా లేకపోయినా కూడా నేను సాహిత్యం పట్ల పుస్తకాలు చదివేవాడిని. శ్రీ దాశరథి, సి నారాయణ రెడ్డి గారు, అలాగే పద్య కవితలు చదివేవాడిని. అనేక మంది కవుల ప్రభావం నా మీద ఉండేదన్నమాట. ఆ పుస్తక పఠనం వల్ల నాకు రాయడం కూడా ఆసక్తి కలిగింది. ఆ విధంగా నేను రచనా వ్యాసంగం వైపు వెళ్ళడం. ముందు బాగా కథలు చదివేవాడిని, పత్రికల్లో నావల్స్ చదివేవాడిని. అవన్నీ కూడా నాకు ఈ యొక్క పఠనాసక్తి వచ్చింది, అలాగే రచనాశక్తి కూడా అలా ఏర్పడింది అనమాట. మీ వారు రాసే కవితలు, కథలు మీరు చదువుతుంటారమ్మా? మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే యాక్చువల్గా నేను టైప్ చేస్తూ ఉంటాను కాబట్టి అసలు ఎక్కువ కాలము ఆయన రచనలోనే గడుపుతూ ఉంటారు కదా, మరి మీరేం అనరా? లేదండి, సమానంగా ఇంటి బాధ్యతలు, ఇటు సాహిత్య సేవ, అటు జనరల్ గా కవులు రచయితలు సంసారంలో పిల్లం పట్టించుకోరంటారు. ఓన్లీ డెడికేషన్ సాహిత్యానికే కాకుండా ఇటు సంసార బాధ్యతలు కానివ్వండి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు ఆయన లెవెల్ వేరేలేండి. చాలా విశేషమైన వ్యక్తి, విశిష్ట వ్యక్తి. పిల్లల బాధ్యతలు, వాళ్ళని ఏ టైంలో ఏం చేయాలి, పిల్లలకి ఏమేమి సమకూర్చాలి అన్నీ కూడా ఎక్కడ ఏది తక్కువ రానివ్వరు. అంత బాగా అన్ని బాధ్యతలు తన టైం చూసుకుంటూ ఉంటారు. ముందు సంసారం, తర్వాత సాహిత్య సేవ. లేదు, రెండు కూడా 50-50గా అలా చేస్తూ సమానంగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన ఆఫీసు బాధ్యతలు. మా అత్తయ్య గారు, మామయ్య గారు ఉండేవారు. రఘురామూర్తి గారు, మీరు అంటే మీ గజల్స్ నేను పరిశీలించాను. మీ గజల్స్లో ఎక్కువగా ఈ ప్రేమ, విరహము, వియోగము ఇవి రాస్తూ ఉంటారు. ఏదైనా ఒక గజల్, ప్రేమకు సంబంధించిన గజల్ ఒకటి చదవండి. ఎందుకంటే కవులు, రచయితలు ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇవాళ గజల్ రాస్తున్నటువంటి వారిలో ఒక ఉర్దూ అట్మాస్ఫియర్లో గజల్ రాస్తున్నటువంటి వ్యక్తి రఘురామూర్తి గారు. మరి మీరు గమనించారా లేదు, ఆయన గజల్లో ఎక్కువ ప్రణయతత్వము, ప్రేమతత్వము, విరహము, వియోగం ఉంటాయి. అది నేను గమనించాను. అవన్నీ అలాగా ఆసువుగా వస్తుంటాయండి. చాలా ఆసువుగా వస్తున్నాయా? ఆయన జీవితం వెనక ఏదన్నా ఒక చరిత్ర ఉందో తర్వాత తెలుసుకుందాం. అదే ఇప్పుడు ఆయన పాడి వినిపిస్తాడు. ఫస్ట్ గజల్ మీద ఒక గజల్ రాశానండి. గజల్ అంటే అది ఒకసారి వినిపిస్తాను, తర్వాత ప్రేమ గజలు, తర్వాత ఒక ప్రేమ గజలు కూడా వినిపించండి. ఓకే, తప్పకుండా. అందమైన భావాలను తెప్పించును గజల్ కదా, విడదీయని బంధంగా మురిపించును గజల్ కదా, అందమైన భావాలను తెప్పించును గజల్ కదా,
విడదీయని బంధంగా మురిపించును గజలు కదా, అందమైన భావాలను తెప్పించును గజలు కదా. దరహాసపు వీక్షణలో ప్రేమాంకుర పరిమళాలు, దరహాసపు వీక్షణలో ప్రేమాంకుర పరిమళాలు, మనసు పూల తోటంతా వ్యాపించును గజలు కదా, మనసు పూల తోటంతా వ్యాపించును గజలు కదా, అందమైన భావాలను తెప్పించును గజలు కదా. కావ్య కన్నె ప్రేయసిగా అణువణువున నిండెరగు, కావ్య కన్య ప్రేయసిగా అణువణువున నిండెరగు, సుఖ దుఃఖాలను సమముగా నడిపించును గజలు కదా. చాలా బాగుందండి, చాలా చక్కగా పాడారు. అందులో కాఫీలు రదీఫులు కూడా చాలా చక్కగా పాటించారు. చివరి మక్తాలో మీరు కావ్యకన్య ప్రేయసిగా అనే పదం వాడారు. కావ్యకన్య ప్రేయసిగా ఉంది అన్నారు. అంటే కావ్యకన్య ఉందా లేదా నిజమైన కన్య ఏమన్నా జీవితంలో ఉందా? అంటే ప్రతి కవి వెనుక అవును, ఇప్పుడు కవులంతా ఇప్పుడు గజల్ కవులు మగవాళ్ళు కాబట్టి మీరు ప్రేయసి అని రాస్తారు, వాళ్ళు కూడా ప్రేయసి అని రాస్తారు, ఎందుకంటే వాళ్ళకు భర్తలు ఏమనుకుంటారని. అందువల్ల కానీ మీరు రాసినటువంటి గజల్స్ నాకు చదివిన తర్వాత మీకు ఒక లవ్ స్టోరీ ఉందేమో మీ బ్యాక్గ్రౌండ్లో అనిపించింది. ఎంతవరకు ఇది నిజమంటారు? ఉంది సార్, కానీ ఊహా ప్రేయసి. ఎందుకంటే భార్య ముందు మీరు ఒప్పుకోరు కదా, మీరే కదా ఎవరు ఒప్పుకోరు. ఊహా ప్రేయస్ అంటూ ఉన్నారు, నిజమైన ప్రేయస్ ఏం కాదు. అంటే ఒకటి ఏదో ప్రతివారి జీవితంలో ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది బయట పెడతారు, కొంతమంది బయట పెట్టరు. అంతర్గతంగా ఒక ప్రేమ వాహిని ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే యవనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడతారు. ఒక స్త్రీని, ఒక ప్రేయసి, ప్రేమలేఖలు రాసుకోవడం, కవిత. అంటే జనరల్గా గజల్ కవులు అంటే ఉర్దూ కవులు కావచ్చు, తెలుగు కవులు ఎవరైనా సరే ప్రేమను, విరహాన్ని, వియోగాన్ని అద్భుతంగా షేర్లలో పండిస్తూ ఉంటారు. మతలా స్టార్ట్ కావడమే ఒక అద్భుతంగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా మీ మతలాలన్నీ కూడా అలా ఉంటాయి. కాబట్టి గజల్స్ వల్ల మీరు ఏమి మరి ఆనందాన్ని పొందారు, అట్లా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అసలు గజలు చాలా గొప్ప ప్రక్రియ అండి. నాకు ఒక 1.5-2 yearsగా రాస్తున్నాను. అంతకుముందు పద్య కవితలు రాశాను, మామూలు కవితలు రాశాను, నాటికలు రాశాను. అన్నింటిలో రాసినా కూడా ఈ ప్రేమను పండించడం మాత్రం గజల్లోనే జరగదు. ఆ భావాలు పలికించడము, ఆ యొక్క ఫీల్ని, ఆ యొక్క అనుభూతుల్ని మనం ఆ గజల్లో మాత్రమే అనుభవించగలం. అది అబ్జర్వ్ చేశారు. ఆ ఫీల్తో మీరు రాశారు. మీరు ఎప్పుడైనా గమనించారమ్మా, మరి మీ ఆయన రాసినటువంటి గజల్లో ఆ ఫీల్ ఉందని ఎప్పుడైనా పాడారా మీరు ఆయన రాసిన గజల్ని? ఒక గజల్ అయితే నాకు చాలా ఇష్టమైన గజల్ అండి. సో అంటే నేనే అన్ని టైప్ చేస్తూ ఉంటా కాబట్టి దాని యొక్క ఇద్దరం చర్చించుకుంటూ ఉంటాము. సో ఇది ఇలాగ వస్తుంది అని ఆయన దాని భావము అన్నీ కూడా బాగా విశదంగా చెప్పేవారు. నాకు అందులో చాలా బాగా నచ్చిన గజల్ ఒకటి ఉంది. ఒకసారి పాడి వినిపించండి. ఎందుకంటే సాహిత్యము, సంగీతము రెండు ఒకే ఇంట్లో ఉండడం అనేది అరుదైన విషయము. ఆ రకంగా మీరు రాసిన గజల్ పాడుతుంటే మీరు అదృష్టవంతులు అనమాట. అది ఫస్ట్ పాఠకురాలు, ఎడిటర్ కూడా తనే అనమాట. నా రచనలకు అన్నిటికీ కూడా సలహాదారు కూడా, సెక్రటరీ. వస్తానని రాలేదే, వస్తానని రాలేదే, ఏమైనది చెలికాడా, చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా. వస్తానని రాలేదే, వస్తానని రాలేదే, ఏమైనది చెలికాడా, చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా, చెప్పాలొక మాట నీకు,
ప్రియమైనది చెలికాడా. నా జీవన భావనలో ప్రేమన్నది లేకున్నది, నీ మీదే నాకెందుకు మనసైనది చెలికాడా. నా జీవన భావనలో ప్రేమన్నది లేకున్నది, నీ మీదే నాకెందుకు మనసైనది చెలికాడా. నీ కోసం పుట్టానే, నా మనసే ఇచ్చానే, నా లోపలి ప్రేమెంతో విలువైనది చెలికాడా. నీ కోసం పుట్టానే, నా మనసే ఇచ్చానే, నా లోపలి ప్రేమెంతో విలువైనది చెలికాడా. వస్తానని రాలేదే, వస్తానని రాలేదే, ఏమైనది చెలికాడా. చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా. తలపులనే తెరిచానే, వలపులనే పరిచానే, నీ తోడుగా నా చెలిమే బలమైనది చెలికాడా. తలపులనే తెరిచానే, వలపులనే పరిచానే, నీ తోడుగా నా చెలిమే బలమైనది చెలికాడా. మల్లెలలో గుబులాయనే, వెన్నెలయే సెగలాయనే, నీకైనా నిరీక్షణే కలయైనది చెలికాడా. మల్లెలలో గుబులాయనే, వెన్నెలయే సెగలాయనే, నీకైనా నిరీక్షణే కలయైనది చెలికాడా. వస్తానని రాలేదే, వస్తానని రాలేదే, ఏమైనది చెలికాడా. చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా. విరహంలో విషమున్నది, సుధలు పంచరావా రఘు, ఈ జన్మకు నీతోనే బ్రతుకైనది చెలికాడా. విరహంలో విషమున్నది, సుధలు పంచరావా రఘు, ఈ జన్మకు నీతోనే బ్రతుకైనది చెలికాడా. క్షణమే ఒక యుగమైనది, నీ ధ్యాసే శ్వాసైనది, నీ సగమై నీతోనే జగమైనది చెలికాడా. క్షణమే ఒక యుగమైనది, నీ ధ్యాసే శ్వాసైనది, నీ సగమై నీతోనే జగమైనది చెలికాడా. వస్తానని రాలేదే, వస్తానని రాలేదే, ఏమైనది చెలికాడా. చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా. చెప్పాలొక మాట నీకు, ప్రియమైనది చెలికాడా. వెరీ గుడ్ అమ్మా, చాలా చాలా బాగా పాడారు, మంచి వాయిస్. గజల్ ఎలా పాడాలో అలా పాడారు మీరు. థ్యాంక్ యూ. తర్వాత అందులో మల్లెలలో గుబులైనది, వెన్నెలలో సెగలైనది అవునండి. అనేటువంటి ఒక గజలియత్తుని చాలా బాగా మీరు, వియోగం అనేటువంటిది ఒక విషం అనేటువంటి ప్రయోగాలు కూడా, అంటే మీరు ఏమైనా ఉర్దూ గజల్స్ చదువుతూ ఉంటారా? ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంకా ఇతర దేశాల గజల్? ఉర్దూ కాదు కానీ చాలా గజల్ పుస్తకాలు చదివాను. ఒక్కోసారి నాకు ఆ భావన రావాలని కాదు, ఆ యాదృచ్ఛికం ఒక్కోసారి వస్తుంటుందేమో నాకు తెలియదు, కానీ ఉర్దూ ప్రత్యేకించి చదవలేదు సార్. అదే మీరు తెలుగులో మంచి ఉర్దూ అట్మాస్ఫియర్ గజల్స్ రాస్తున్నారంటే మీకు అధ్యయనం కూడా ఉంది అని చెప్పేసి మేము అనుకోవచ్చు. సరే, ఈ గజల్స్తో పాటు మీరు ఏ ఏ తెలుగు ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు? నేను మామూలు
రూబాయిలు కొన్ని రాశాను సార్. తర్వాత పద్యాలు చాలా రాశాను. పద్యాలు ఒక 15-20 శతకాలు రాశాను. అందులో ఒక 7-8 ప్రింట్ అయినాయి. ఇంకా కొన్ని కవిత్వం రాశారు. నాటికలు చాలా 10-15 రాశాను, అవి ఉన్నాయి. కవిత్వం పుస్తకాలు చాలా ఉన్నాయి. మినీ కవితల సంపుటి ఉంది ఒకటి, అది కూడా ఉన్నది. అలా చాలా రాశాను. తర్వాత మీరు ఇన్ని రాశారు, మీరు వేదికల మీద కూడా మరి ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. అవునండి. ఈ ప్రభుత్వ సంస్థలు కానీ లేదా ప్రైవేట్ సంస్థలు కానీ మరి ఎంతవరకు మిమ్మల్ని ప్రోత్సహించారు అని మీరు అనుకుంటూ ఉన్నారు? అంటే ప్రభుత్వం అంటే ఈ ప్రపంచ మహాసభల్లోకి ఆహ్వానం రావడము. మేము 2-3 ప్రపంచ మహాసభలు వెళ్ళానండి. 1975లో ఫస్ట్ తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. జలగం వెంగళరావు గారు ఉండేవారు అప్పుడు చిత్తూరు నుంచి నేను ఛార్జ్ 25 రూపీస్. నేను చిత్తూరు జిల్లా రచయితల సంఘం మెంబర్ని. మాకు కన్సెషన్ ఉండేది, రానుపోను 25 రూపాయలు అప్పుడు ఛార్జ్. ఆ 25 రూపాయలతో రానుపోను పెట్టుకొని వచ్చి హైదరాబాద్లో అటెండ్ అయ్యి నాకు మహా అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద ప్రపంచం, తెలుగు ప్రపంచ మహాసభలు. అది చాలా ఆనందించి ఒక కవిగా ఇంత దూరం వచ్చాను. నేను చాలా సంబరపడ్డాను అనమాట. దాన్ని చూసి చాలా సరదా పడి మళ్ళీ రిటర్న్ అయ్యాక కూడా మళ్ళా ఇంకా కవిత్వం బాగా రాయాలని చెప్పి వాళ్ళందరిని చూశాను. వాళ్ళ కవులు చదివే కవితల్ని కానివ్వండి, వాళ్ళ ఉపన్యాసాలు విని ప్రభావితం చెంది ఇంకా మంచి అంటే మీరు చేసినటువంటి సాహితీ కృషికి, ఆమె చేసినటువంటి సంగీత కృషికి తగినటువంటి గుర్తింపు వచ్చింది అని భావిస్తున్నారా? వచ్చిందని చెప్పాలి సార్. ఎందుకంటే ఈ లోకల్ జంట నగరాల్లో అనేక సంస్థల వాళ్ళు పెట్టే పోటీలకు కానివ్వండి, సమావేశాలకు కానివ్వండి మేము వెళ్ళి పాల్గొనడము, కవితా గానం చేయడము, పాటలు పాడడము, గజల్స్ పాడడము చేశాము. ఆ సంస్థల వారు గుర్తించి మాకు తగిన సత్కారాలు చేయడం కూడా జరిగింది. అది మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చి మేము ఆ రంగంలో ఇంకా ముందుకు వెళ్తున్నామండి. చాలా సాహిత్యంలో కృషి చేసుకుంటూ, సంగీతంలో కూడా సాధన చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. మాకు అలాగే ఈ కృషికి గుర్తింపుగా దాసరి ఫిలిం అవార్డు కూడా వచ్చిందండి నాకు. ఈ ఇయరే వచ్చింది, మే నెలలో ఇచ్చారు. ఇద్దరికి పురస్కారం, ఇద్దరికి వచ్చింది. తనకు సంగీతంలో, నాకు సాహిత్యంలో. ఇప్పుడు మీరిద్దరూ కూడా సంగీత సాహిత్యం ఇద్దరు, అంటే సంగీత సాహిత్యం ఒకే కుటుంబంలో ఉంది. మీ కుటుంబంలో మీ వారసులు ఎవరైనా, అంటే మీ యొక్క సాహిత్యం కానీ సంగీతం కానీ మరి ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పిల్లల్లో? మా పిల్లలు సంగీతంలో బాగున్నారండి. సంగీతం సాహిత్యము కాదు కానీ సంగీతము, నృత్యము. మా ఇద్దరు పిల్లలు కూడా, మా అబ్బాయిలు ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఆ విధంగా వాళ్ళ పిల్లలు, మా కోడళ్ళు అందరూ కూడా చక్కగా సంగీతము, నృత్యము అందరూ కూడా ప్రావీణ్యం సంపాదించారు. మా మనవరాళ్ళు కూడా చాలా చక్కగా పియానో వాయిస్తారు, భరతనాట్యం నేర్చుకున్నారు, అలాగే సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారండి. అంటే ఒక చక్కని సాహిత్య సంగీత కుటుంబము మీది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తల్లిదండ్రులు పిల్లలకు సంగీతము, సాహిత్యము, కళల పట్ల మరి వాళ్ళు నేర్పించడం లేదు, కళలు నేర్పించడం లేదు. మరి సంగీత సాహిత్యం కుటుంబాలలో ఎలా వాళ్ళు ఆనందంగా ఉంటారనేటువంటి విషయము మీ కుటుంబాన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. మరి మీరు ఒక సీనియర్ పోయెట్గా, ఆమె ఒక మంచి సంగీత విదుషీమణిగా ఏం సందేశం ఇస్తారు ఈనాటి యువతకి? మనము సాంప్రదాయాలను వదిలేకూడదండి. ఎందుకంటే సాంప్రదాయంలోనే సంగీతం కూడా ఒక సాంప్రదాయమైనది. అది సంగీతము, సాహిత్యము చక్కగా ఆ లైన్లో ఉండేవారు, వారు మంచి గుణగణాలు కలిగి ఉంటారని, ఒక సన్మార్గంలో వెళతారని ఒక నమ్మకం అండి. దానికి మేమనే కాదు, చాలామందిని చూస్తున్నాము. అంటే సంగీతం, సాహిత్యం వచ్చిన వాళ్ళే మంచి వాళ్ళని కాదు, అది ఒక మంచి రుజు మార్గంగా నాకు కూడా అనిపిస్తుంది. అది ఒక సత్ప్రవర్తన కలిగిస్తుంది కూడా. సంగీతము, సాహిత్యము, చదువు కూడా సంస్కారం ఇస్తుంది. అలా చక్కగా చదువుకున్న వాళ్ళు, చదువు విలువలతో కూడిన చదువు ఉండాలి. అది మనిషి ఆ కుటుంబం వచ్చే కుటుంబం కానివ్వండి, చిన్న కుటుంబాల్లో కూడా, పేద కుటుంబాల్లో కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యను సంపాదించుకొని ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఉన్నారు. అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒక మంచిని ఎదుటి వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. అది చెడును చూసి వదిలేసేది. అది సమాజం నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే సాహిత్యము సమాజం హితం కోసమే ఉంది. అది సాహిత్యము, సంగీతం నేర్చుకోవడం ద్వారా
ఆ హృదయానికి ఆహ్లాదం కలుగుతుంది, మళ్ళీ సమాజానికి కూడా మనం ఆనందం ఇవ్వడానికి, అది వాళ్ళని ఆలోచింపజేయడానికి ఒక మార్గం ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారు. చాలా సంతోషం అండి, మంచి విషయాలతో తెలియజేశారు, చాలా చక్కగా పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో మీరు మరి మీ వచ్చి పాల్గొని మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని పిలిచి. ఇదండి ఈరోజు మరి అక్షరం కార్యక్రమంలోని ముఖాముఖి. వచ్చే వారం మరొక కవితో రచయితతో కలిసి మీ ముందుకు రావడం జరుగుతుంది.